సంవత్సరం జరిగినప్పటికీ నేటికి కూడాను రామాయణ చరిత్ర ఏమాత్రము తెరదొరికిపోలేదు. Though thousands of years passed, yet Ramayana is read and gone through. ఎప్పటికప్పటికి నూతనమైనటువంటి రామాయణంగా అభివృద్ధి అవుతుంటుంది. Ramayana is ever new, ever brilliant, ever fresh. శివధనస్సును విరిచేటువంటి యజ్ఞం ప్రారంభించాం. It was the commencement of breaking that మీరు Sivadhanush. రావాలి అని ఆహ్వానించాడు జనకుడు. It was just invitation sent by King Janaka. బయలుదేరాడు They ఈ started విశ్వామిత్రుడు. and వీళ్ళకి ఏమి సన్యాసులు తాడు పేడు ఏమీ లేదు, ఏమి సర్దుకోనక్కర్లేదు. as they were unmarried, they don't need to carry heavy luggage with them. తీసుకున్నాడు, ఒక బట్ట వేసుకున్నాడు. Well, they were just going. రామలక్ష్మణ మీరు కూడా వస్తున్నారా అన్నాడు. Vishwamitra said, Rama Lakshmana, are you ready to follow me? దేనికి? మీ యజ్ఞ సంరక్షణ కోసం నా తండ్రి పంపించాడు. ఈ యజ్ఞం ఏమిటో నాకు తెలియదు. What for? My father wanted us to follow you to protect Yajna. జనక మహారాజ్ చేసేటువంటి యజ్ఞం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. I don't know what Yajna is going to perform by ఇది Janaka. చాలా గొప్ప యజ్ఞము. It's a very big one. పిల్లలకు ఉత్సాహాన్ని కలిగించే నిమిత్తమై విశ్వామిత్రుడు ఈ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చాడు. Vishwamitra started speaking like that to encourage the children to అది follow him. శివధనస్సు. It was Sivadhanush. ఎవరు ముట్టడానికి కూడా శక్తి లేదు. No one has got any power to touch. కదిలించడానికి ఎవరికి చేత కాదు. Nobody can move it. అలాంటి దీనిని తన కుమార్తె అయిన సీత దాన్ని ఎత్తింది. And the daughter of King Janaka could lift it. ఆనాటి నుంచి జనక మహారాజు ఈ యొక్క శివధనస్సును ఎత్తినటువంటి వాడికి నేను నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని తాను సంకల్పించుకున్నాడు. And Janaka has taken a vow, the one who would break this Sivadhanush would be given in marriage to his daughter. కనుక ఈనాడు ఆ ధనుస్సును ఎత్తే విషయమై ప్రారంభించారు యజ్ఞం. And therefore this yajna is undertaken to fulfill the vow. ఈ మిథిలాపుర జనులంతా వచ్చారు. In the meantime, all దేశ people of దేశముల Mithila యొక్క attended. రాజులంతా వచ్చారు. Everybody, all kings attended. అందులో ఈ యజ్ఞం లోపల రావణుడు కూడా వచ్చాడు. Ravana also was one among the అందరూ invitees. వచ్చారు. All attended. ఆకారభూషుడు ఈ రావణుడు. Ravana is a mighty one. పెద్ద గొప్ప శరీరం కలిగినటువంటి వాడు. He has got hefty, well-built personality. మొట్టమొదట తానే ఎత్తడానికి నుంచి వచ్చాడు. He was the first one to proceed to break that అతను Sivadhanush. చేతులు కాదులు కలిస్తుంటుంటే చూచినటువంటి రాజులంతా కూడాను చాలా ఆశ్చర్యపడ్డారు. As he was proceeding with all the majesty, the hefty personality, everyone was surprised. ఈ యొక్క అసభ్యమైనటువంటి వ్యక్తికి ఆ సుకుమారమైనటువంటి సీతను ఈ రీతిగా అందించగలడు జనకుడు. The King Janaka, how is he going to offer his daughter so వీడి tender రూపమే and ఇంత delicate అసహ్యంగా to this ఉంటుండాలి. person? They were not able to వీడి understand. ఆకారమే ఇంత వివరంగా కనిపిస్తూ The ఉంటుండాలి. personality itself was the size of a mountain. సరే ఏమైనా కానీ అనుకుని ఎవరిలో వారు తందుకున్నారు. Okay, they just participate themselves, రావణుడు thinking that వచ్చాడు. things happen as per divine will. ఎడం చేయబట్టాడు, And he can't hold of the left hand. కదల్లేదు. And the Sivadhanush రెండు didn't చేతులు పట్టాడు, move. కదల్లేదు. And Ravana used both the తన hands. బలమునంతా ఉపయోగపెట్టాడు, And he used all his strength. కదలలేదు. The Sivadhanush didn't move. కట్టకడపడి క్రింద పడిపోయాడు. He fell down ultimately. ఈ దృశ్యాన్ని చూచి చాలా అవమానంగా తాను భరించుకోలేకపోయాడు. He was put to shame and humiliation. అహంకారానికి కలిగి ఎప్పుడు కూడాను సభల లోపల అవమానమే జరుగుతూ ఉంటుంది. A man with ego will be అహంకారం humiliated. అత పతనము అన్నారు. And pride goes before ఇంత fall. అహంకారంగా ఉన్నటువంటి మానవునికి జనులే దీనికి పతనం గావిస్తారు. And man with pride will be put to insult by society. వీరికి గౌరవ మర్యాదలు ఎక్కడ కూడా దక్కవు చిక్కవు. He will not have any kind of reverence or respect from ఈ anybody. అహంకారమునకు అవమానమే దీనికి తగినటువంటి ఫలితము. And ego will certainly ruin you. పడిపోయాడు పాపం. And Ravana fell down. ఈ రావణుడు చూచినటువంటి యొక్క ప్రయత్నములకు అందరూ ఆశ్చర్యపడిపోయారు. All were taken surprised, taken aback. ఎవరి చేత కాదు ఇంకా And it's not possible for anybody అని to. ఎవరి పాటికి వారి మనసులో చెప్పుకొని ఎవరు లేయడానికి భయపడిపోయారు. No one attempted to get up. చూచాడు విశ్వామిత్రుడు. Vishwamitra watched the scene. రామ Rama, కనుసైగు చేశాడు. he just gave him signals, signs. రాముడు లేచాడు. Rama got up. చాలా చిన్న పిల్లవాడు, He was very young at that time, 15వ సంవత్సరము. aged 15. ఆ బాలుడు నడుచుకుంటూ వస్తుంటే As the boy was proceeding, ఆ నడక ఎందే ఎంతో ఆనందం కనిపించింది. the very gesture, the ఆ style of ముఖ walk, తేజస్సునందే ఎంతో the తీక్షణమైనటువంటి face శక్తి has got all కనిపించింది. the splendor, the gaiety, beauty. సర్వశక్తులు అతనికి షాడోగా వస్తున్నట్టుగా కనిపించింది. All powers necessarily followed him. The capacities were with him. శాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు. He was walking with all the majesty. వచ్చిన ప్రజలందరూ కూడాను, రాజులు కూడాను అందరూ ఆ అబ్బాయి తేజస్సును మాత్రమే చూస్తున్నారు, కానీ ఏం చేస్తాడో ఏమిటో అని ఈ సందేహాలు ఎక్కడ కూడా కలగలేదు. All kings were watching the beautiful face of Rama, and they were not thinking of things to happen వచ్చాడు. later. He came.
చిరునవ్వు నవ్వుకుంటూ smilingly, అంగవస్త్రం సర్దుకొని and he was just adjusting ఎడమ himself. చేత్తో దాన్ని పట్టాడు. And he caught hold of Sivadana పట్టిన with left తక్షణమే అది hand. లేచింది. The moment he could lift it up, కానీ దాని దారాన్ని కట్టాలి, but yet it has got to be దాన్ని tied up. వంచాలి. It has to be bent. ఎత్తడమే అంత పెద్ద కష్టం అయితే వంచడం మరింత కష్టము. To lift Sivadhanus is a big deal. దాన్ని వంచాడు ఎడమ చేత్తో, And he made it కుడి bend. చేత్తో ఆ నారను కట్టాడు. And he tied up. ఆ వంచడానికి పోయినప్పుడు విరిగిపోయింది ఆ శివధనస్సు. As he was bending Sivadhanus, it broke immediately. ఆ శివధనస్సు విరిగేటప్పటికి As it broke, బ్రహ్మాండమైనటువంటి ఒక శబ్దం వినిపించింది. it's a big bang, big sound. అందరూ ఉలిక్కిపడ్డారు. ఎవరిని బాధించకుండా చూసుకోండి. Do not hurt others. ఎవరిని బాధించినా దైవాన్ని బాధించినట్టుగా భావించండి. Whomsoever hurt, you would have hurt God alone. కనుకనే ఈ విధమైనటువంటి సమభావాన్ని పెంచుకుంటే ఇదే ఐక్యతకు మూల కారణమవుతుంది. If you can develop this kind of equality, then unity would be very easy. ఏ పని చేసినా లోపలనైనా సరే బయట సరే నామస్మరణ మాత్రం చేయండి. Whatever work you do, carry on this namasmarana. నామమే ఈ సంసారమైనటువంటి సాగరాన్ని దాటించేటువంటి నావ. It is the name which will be compared to the boat which can take you across the ocean. of తుచ్చమైన worldly existence. బలహీనమైనటువంటి యొక్క మాటల చేత మనకి ఏమాత్రమూ ప్రయోజనం లేదు. Do not waste your time by merely useless words. కాలం చాలా భగవత్ స్వరూపము. Time is the very embodiment డోంట్ of వేస్ట్ God. టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్. ఈ యొక్క దైవత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించి ఆ కాలమే భగవత్ స్వరూపునిగా విశ్వసించాలి. Consider time itself as the very embodiment of God. కనుక ప్రేమ స్వరూపులారా ప్రతి ఒక్కరు కూడా అందరినీ ఒకరిని ప్రేమించాలి. Embodiments of divine love. Each one should love ప్రేమించడం others. అంటే ఈ లోక సంబంధమైన ప్రేమను కాదు. It is not this kind of worldly love. స్వామి చెప్పాడని ఈ యొక్క దుర్మార్గంలో కూడా ప్రవేశించకండి. Do not take the wrong path. అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే అనేటువంటి సమత్వంతో ప్రేమించాలి. Recognizing that Atma resides in ఏ everyone. సాధనలు Love. చేయకపోయినా కూడా పర్వాలేదు. You need not do any other sadhana. ఆ ప్రేమనే ఉన్నత స్థాయికి కొనిపోతుంది. This love will take you to the highest place.